గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు రమ్య బ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదా, సో వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. సో ఎస్ అండి, హాల్ వీడియో చెప్పుతాను. కానీ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ లైక్ ఆన్లైన్లో పర్చేస్ చేసి హాల్ వీడియోస్ చేస్తుంటారు. సో నేను అలా కాకుండా నేను షాప్కి వెళ్ళి పర్చేస్ చేసి ఏమేమి తీసుకున్నానో చూపించబోతున్నాను. అండ్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను అంటే లైక్ బెంగళూరులో ఉన్న అలంకార్ ప్లాజాలో చేశాను. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. లైక్ అంటే లైక్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో నేను అలంకార్ ప్లాజాలో అయితే పర్చేస్ చేశాను. సో ఇక్కడ ఈ షాపింగ్ విషయానికి వస్తే అలంకార్ ప్లాజాలో వస్తే అండ్ కంప్లీట్ మీకు లైక్ ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్, పార్టీ వేర్, లైక్ వెడ్డింగ్కి కానివ్వండి, హల్దీకి, మెహందీకి మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి అవుట్ఫిట్స్ కంప్లీట్గా వన్ స్టాప్ డెస్టినేషన్ చెప్పొచ్చు, అన్నీ దొరుకుతాయి. సో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు లైక్ ఇఫ్ పాసిబుల్ వెళ్ళి విజిట్ చేయండి. సో దట్ మీకు కూడా తెలుస్తుంది ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. బట్ ఏంటంటే నేను చూసిన దాన్ని బట్టి అయితే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ లైక్ మీరు కుర్తా సెట్స్ కానివ్వండి ఏమైనా తీసుకున్నారనుకోండి, అవి ఇన్ కేస్ సింక్ అయ్యి పట్టకపోయినా వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేస్తారు. సో ఆ అవైలబిలిటీ కూడా ఉంది. అండ్ మీరు వన్స్ తీసుకొని మీకు సరిపోకపోయినా కూడా రిటర్న్ చేస్తారు. ఇన్ని డేస్ అని ఏం లేదు, లైక్ 1 వీక్, 10 డేస్, 15 డేస్కైనా కూడా రిటర్న్ చేస్తారు. లైక్ మీరు ఒక దగ్గర నుండి పర్చేస్ చేసి మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ వచ్చి మాకు అవ్వట్లేదు రిటర్న్ చేసేకి అనే సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఒక 15 డేస్ తర్వాత అయినా ట్యాగ్స్ ఉంటే రిటర్న్ చేస్తారు. సో రిటర్న్ చేసి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇదొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తారు. అండ్ చెప్పేది మాత్రం చాలానే ఎక్కువ చెప్తారు, లైక్ 2000, 3000 అలా చెప్తారు. బట్ ఇచ్చేది మాత్రం చాలా రీజనబుల్కి ఇస్తారు. బట్ మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. సో దట్ మనకి ఆ బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి. నేను తీసుకున్నదైతే లైక్ వాళ్ళు 3000, కొన్ని 4000 కూడా చెప్పారు. నాకు ఇచ్చినదైతే లైక్ 1100కి అలా ఇచ్చారు. నేను ఇప్పుడు చూపించే క్లోత్స్ అన్నీ అండర్ 1100. So okay, let's get into the video. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే ఈ టీల్ బ్లూ కలర్ అవుట్ఫిట్. అండ్ ఇది వచ్చేసి 3 పీస్ సెట్. అండ్ ప్యాంట్, దుపట్టా, టాప్ వచ్చింది. అండ్ టాప్ విషయానికి వస్తే ఇది ఏ లైన్ కట్ అనమాట. అండ్ దానికి వచ్చేసి ఇక్కడ మగ్గం వర్క్ ఇచ్చారు. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అండ్ పైనుంచి కింది వర్క్ మగ్గం వర్క్ డిజైన్ ఇచ్చారు. అండ్ దీనికి నీ లెంత్ దగ్గర ఒక చిన్న కట్ వచ్చింది. అండ్ సైడ్స్ ఏ లైన్ కట్ అని చెప్పాను కదా. అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ నార్మల్గా మనం బయట అవుట్ఫిట్స్ తీసుకుంటే లైనింగ్ అంతా మంచిగా ఉండదు. అండ్ కలర్ కూడా పోవడం ఉంటుంది, లైక్ మనం వాటర్లో డిప్ చేసినప్పుడు కలర్ పోవడం అట్లా ఉంటుంది కదా. సో అట్లయితే అస్సలు లేదు. అండ్ ఇది క్లాత్ వచ్చేసి లైక్ మనకి కాటన్ సిల్క్ టైప్ వచ్చింది. అండ్ క్లాత్ విషయానికి వస్తే 10 on 10 ఇవ్వచ్చు, అంత బాగుంది. అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇక్కడ పైన ఎలాస్టిక్ వచ్చింది. అండ్ సైడ్కి వచ్చేసి బటన్ టైప్ వచ్చింది. నార్మల్గా మనకి లాడీస్ అలా వస్తాయి కదా, అట్లా కాకుండా ఇలా బటన్ టైప్. అండ్ సైడ్కి జిప్ టైప్ వచ్చింది. అండ్ నేను సైడ్లో అవుట్ఫిట్ వీడియో కూడా పెట్టాను, సో దట్ మీరు చూడొచ్చు సో అవుట్ఫిట్ ఎలా ఉందో అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ అవుట్ఫిట్. అండ్ ప్యాంట్కి వచ్చేసి నీ లెంత్ నుంచి కింద వరకు కంప్లీట్ కంప్యూటర్ వర్క్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది కంప్యూటర్ వర్క్ అసలు. అండ్ ఆ ప్రింట్ కానివ్వండి అండ్ ఆ ఫినిషింగ్ అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది ప్యాంట్. అండ్ సైడ్ వీడియోలో మీరు కూడా చూడొచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ అవుట్ఫిట్ ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ పడింది అంతే. నాకు చాలా అంటే చాలా రీజనబుల్కే వచ్చింది. అండ్ నేను ఇవన్నీ ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, అలంకార్ ప్లాజాలో తీసుకున్నానండి. సో అన్నీ అక్కడే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా. అండ్ దుపట్టా వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తము కలంకారీ ప్రింట్ వచ్చింది. అండ్ దుపట్టా వచ్చేసి కాటన్. అండ్ నాకు ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్. నాకు ఎందుకో బ్లాక్ అంటే చాలా ఇష్టము, బాగా అనిపిస్తుంది బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవడము. అండ్ ఇది కూడా అంతే, దీనికి కూడా కంప్లీట్ ఇక్కడ మగ్గం వర్క్ వచ్చింది అంతా. అండ్ ఈ యోక్ పార్ట్ నెక్ ఉంటుంది కదా, దానికంతా మగ్గం వర్క్. అండ్ సైడ్స్కి మొత్తము ఓవరాల్ డ్రెస్ అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ ఇది మొత్తము మగ్గం వర్కే. అండ్ నార్మల్గా కంప్యూటర్ వర్క్ అలా ఏం కాదు.
అండ్ దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే చూసారు కదా. సో మొత్తం ఇలా వచ్చింది మగ్గం వర్క్. అండ్ దీనికి కూడా లైనింగే. అండ్ చెప్పా కదా లైనింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకి ఎటువంటి కుచ్చుకోవడం అనేది కానివ్వండి, డిస్కంఫర్ట్ కానివ్వండి అస్సలు లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంది డ్రెస్ అయితే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్. అండ్ మీలో బ్లాక్ కలర్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్యాంట్ అయితే ఇది. ప్యాంట్ అయితే మొత్తం ప్లెయినే వచ్చింది. అండ్ పైన మొత్తం ఎలాస్టిక్. మెయిన్ ఏంటంటే ఇక్కడ క్లాత్ చాలా బాగుంటుంది. అంటే సింక్ అవ్వడం కానివ్వండి ఎటువంటిది ఏమీ ఉండదు. అండ్ దుపట్టా వచ్చేసి బ్లాక్ వచ్చింది. దానికి ఇక్కడ పెయింటింగ్తో ప్రింటింగ్ వచ్చిందనమాట, పింక్ విత్ స్కై బ్లూ. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్కి దుపట్టానే హైలైట్ అని చెప్పొచ్చు. నాకు అంత బాగా నచ్చింది దుపట్టా. అండ్ దానికి చిన్న చిన్న టాజల్స్ కూడా ఇచ్చారు దుపట్టాకి. సో ఓవరాల్గా అయితే డ్రెస్ ఇది అనమాట. ఇది వచ్చేసి లైక్ 1015 1100 పడింది అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ అవుట్ఫిట్, బ్లాక్ ప్రింటెడ్ అవుట్ఫిట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 2 పీస్ సెట్. అండ్ ఇది వచ్చేసి టాప్ కూడా చాలా బాగుంది అసలు. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. అంటే లైక్ వాటర్లో సింక్ అవుతుందేమో అని చెప్పేసి ముందే నేను దాన్ని వాటర్లో డిప్ చేసి నానబెట్టేసి వాష్ చేసి పెట్టాను. సో దట్ మనకి సింక్ అవుతే లైక్ ఎక్స్చేంజ్ చేయొచ్చు, లేకపోతే పెట్టుకోవచ్చు. మనకి సరిపోతుందో లేదో తెలియాలి కదా. కానీ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు మీరు మీకన్నా ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి. లైక్ మీరు ఇన్ కేస్ ఎం యూజ్ చేస్తున్నారంటే ఎల్ తీసుకోండి, ఎల్ అంటే ఎక్సెల్ అలా తీసుకోండి. సో దట్ ఒకవేళ సింక్ అయినా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయిందంటే ఒక స్టిచ్ చేసుకోవచ్చు అంతే. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ ఇచ్చారు. ప్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఒక పాకెట్ కూడా ఇచ్చారు, యూజర్ ఫ్రెండ్లీ, లైక్ మొబైల్స్ క్యారీ చేసేకి ఈజీగా ఉంటుంది. అండ్ లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ గ్రీన్ అవుట్ఫిట్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీనికి కూడా మొత్తం కంప్లీట్ ప్రింట్ వచ్చింది. ఇలా గ్రీన్ అండ్ గ్రీన్ ప్యాంటే. అండ్ లైన్స్ వచ్చాయి దానికి. సో దీనికి కూడా ఒక పాకెట్ అయితే వచ్చింది. ఈ లాస్ట్ 2 ప్రోడక్ట్స్ చూపించాం కదా, బ్లాక్ది అండ్ ఇది వచ్చేసి ఒక డ్రెస్ సెట్ వచ్చేసి 450 రూపీస్ పడింది అంతే. నాకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్కి. అండ్ ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఉంది దీనికి. అండ్ నేను ఆల్మోస్ట్ రౌండ్ నెక్ ఉన్నవి తీసుకుంటాను, ఎందుకంటే నాకు అవి కంఫర్టబుల్గా ఉంటాయి. ఇలా డిజైన్స్ అలా ఇలా ఉన్నాయి, నాకు అంత నచ్చవు. అండ్ ఇంతే నా అవుట్ఫిట్స్. మీకు ఈ అవుట్ఫిట్స్లో ఏ అవుట్ఫిట్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.